అసలు మొట్టమొదటిగా దేవుడు నోట నుండి పలకబడిన మొదటి మాట ఏం మాట్లాడాడు? మొదటిగా ఆదికాండము 1వ అధ్యాయం 3వ వాక్యం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, వెలుగు కలగమని పలకగా వెలుగు కలిగెను. 6వ వాక్యం. మరియు దేవుడు జలముల మధ్య ఒక నివాసము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచుదురు గాక అని పలికెను. స్తోత్రం. మొట్టమొదటిగా దేవుడు ఏం మాట్లాడారు? మీకు ఎవరికైనా తెలుసా? బిగినింగ్, దేవుడి నోట నుండి మొదటి మాట ఏమని పలకబడింది? మొట్టమొదటిగా దేవుడు కలుగునుగాక అని ఆయన పలికిన మాట. ఆయన నోట నుండి మొట్టమొదటి మాట కలుగునుగాక, జరుగునుగాక. కలుగునుగాక అన్న, జరుగునుగాక అన్న. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, మీరేమంటారు? అనరు మీరు, ఎందుకంటే మీకు దరిద్రత అంటే ఇష్టం. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక అన్నారా? అదేంటది? మీకు రోగాలంటే ఇష్టం కదా, మారారా మీరు కూడా? అదేదో ఉందిగా, అది ఒక్కప్పుడు సార్ నేను మారిపోయాను సార్. స్తోత్రం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక, మీ పిల్లల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక, మీ అవసరముల కరుణ ప్రభువు తీర్చునుగాక. మీరు ఆమేన్ ఎందుకు అంటున్నారు? ఆమేనని ఎందుకు అంటున్నారు? అది జరుగును గాక. ఇప్పుడు దేవుడు ఏమన్నారు? మొదటి మాట దేవుడు ఏం మాట్లాడారు? అవి జరుగును గాక అంటే దేవుడు ఏమంటున్నారంటే ఆమేన్. ఈరోజు దేవుడు ఎలాగున తను తాను ప్రత్యక్షమయ్యారంటే ఆమేన్ అనువాడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. సర్వాధికారి, సర్వ జగత్ రక్షకుడు, స్వస్థపరుచువాడు, సర్వాంతర్యామి, చూచుచున్నవాడు, బలపరుచువాడు, ఏమండి ఆశ్రయ దుర్గము, కృపాసత్య సంపూర్ణుడు, మహిమ కలిగిన దేవుడు, మహోన్నతుడు, మృత్యుంజయుడు, పునరుద్ధానుడు, చాలిన దేవుడు, చూచే దేవుడు, స్వస్థపరుచువాడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నెన్నో పేర్లు దేవునికి ఉన్నాయి. అలాంటి పేరులో ఒక పేరే ఆమేన్ అనే దేవుడు మన యేసయ్య. ఈరోజు ఈ స్థలములోనికి ఆయన ఎలా దిగవచ్చాడంటే, ఇక్కడ ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో మీ ప్రార్థనలు అన్నిటికీ నా దేవుడు ఆమేనని ముద్ర వేయునుగాక, మీరు అడిగిన ప్రతి వాటిని జరుగునుగాక అని నా దేవుడు పలుకునుగాక. స్తోత్రం. ఆమేన్ అనే మాట చాలా
విలువైనది. రోజుకి ఎన్నిసార్లు ఆమెన్ అనే మాట మీరు మాట్లాడతారు? మీకు ఏదైనా లెక్క ఉందా? ఒక ఆదివారం రోజు దేవుని మందిరానికి వచ్చిన సేవకుడు కానీ సంఘ విశ్వాసులు కానీ ఆమెన్ అనే పదాన్ని ఎన్నిసార్లు ఉచ్చరించి ఉంటారు అని ఎవరైనా లెక్క పెట్టుకోగలుగుతారా? ప్రతి సందర్భంలో ఈ పదాన్ని మనం వినియోగిస్తాం. నీకు విడుదల కలుగునుగాక అంటే ఆ మాట మాట్లాడతాం. దేవుడు నీకు సొంత ఇల్లు ఇచ్చునుగాక, నీ కోర్టు సమస్యలు కొట్టివేయునుగాక, నీ మరణపు వ్యాధిని నా దేవుడు తొలగించునుగాక, నీ దుఃఖాన్ని సంతోషంగా చేయునుగాక, నీవు సొంత ఇల్లు కట్టుకుందువుగాక, ఉద్యోగము కలిగి ఉందువుగాక, వ్యవసాయము కలిగి ఉందువుగాక, సంపాదించుకుందువుగాక, గర్భఫలము తెరవబడునుగాక, ఉద్యోగం వచ్చునుగాక. వెంటనే మనం నోటితో మనము ఎవరు చెప్పకుండానే మనము ఆమేన్ అనే మాటను ఉచ్చరిస్తాం. ఈ పదానికి చాలా విలువ ఉంది. దీనిని పిచ్చిగా అజ్ఞానంగా మాట్లాడటానికి వీల్లేదు. కొంతమంది మాట్లాడుతున్నప్పుడే దేవుడు నిన్ను శపిస్తాడు ఒకవేళ అన్నారు అనుకోండి. ఎవరైనా ఈ ఆమెన్ అని అలవాటైన వాళ్ళు అప్పుడు అనొచ్చా? నీ పిల్లలు దాన్ని అనుభవిస్తారు అని అన్నప్పుడు వాళ్ళు అనొచ్చా మాట? వాళ్ళు అనొచ్చా? ఏమన్నారు? ఇదిగో మీ పిల్లల గురించి మీరు విలపించండి, రాయి మీద రాయి నిలబడదు. ఈ శాపానికి, ఈ దోషానికి నేను కారణం కాదు అని పిలాతంటే అప్పుడు వాళ్ళేమంటారు? ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని వాళ్ళు పిచ్చిగా ఆ శాపాన్ని అంగీకరించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వాక్యం వింటే నువ్వు దీవించబడతావు. ఇంక మాటికి ఎవరినో శపించి ఆమెనంటే జరుగుద్దా? ఎవరినో తిట్టి ఇది జరుగుద్ది నీ జీవితంలో అని ఆమెన్ అంటే జరుగుద్దా? స్తోత్రం. హేతువు లేని శాపము వర్తించదు. మీరు భయపడకండి. హేతువు లేకుండా ఎవరైనా మిమ్మల్ని దూషించినా, శాపనార్థాలు పెట్టినా అది మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ ఎప్పుడూ పని చెయ్యనివ్వడు. భయపడద్దు. నన్ను పలానా వాళ్ళు మామే శాపనాలు పెట్టారండి, పలానా పాస్టర్ గారు మమ్మల్ని శపించారండి, పలానా పాస్టర్ గారు శపించారంటే బిలాము పెట్టిన ఏ శాపనాలు పనిచేయలేదు. స్తోత్రం. దేవుడు ఆదిలో జరుగునుగాక అని పలికిన దేవుడే బైబిల్ చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వాక్యంలో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథములో 7 సంఘపు దూతలకు రాయుచున్న సంగతులు, 7 సంఘాలకి దేవుడు కొన్ని మాటలు తెలియపరిచాడు. నన్ను చూడండి ఒకసారి. ఒక్కొక్క సంఘములో ఉన్న లోపాలు, వాళ్ళు చేసిన గొప్ప పనులు కూడా దేవుడు మెచ్చుకున్నాడు, అలాగే వాళ్ళని ఖండించాడు కూడా. 7 సంఘాలకి రాసిన పత్రిక. 7వ సంఘమైనటువంటి లవోదికా సంఘముల గురించి 14వ వచనములో ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. లవోదిక సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియనైన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను. చాలండి, మీరు తర్వాత ఆ విషయాలని చూసుకోండి. లవోదిక సంఘముతో దేవుడు ఏమంటాడంటే ఆమేన్ అనువాడు చెప్పు సంగతులు ఏమనగా, ఆదిలో ఏమన్నాడు? జరుగునుగాక అని ఆమేన్ అనే దేవునిగా ప్రత్యక్షమయ్యాడు.
ప్రకటన పుస్తకములో 7వ సంఘములో కూడా దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే ఆమేన్ అనే దేవునిగా ప్రత్యక్షమయ్యాడు. మొదటి సంఘానికి చెప్పలేదు. ఏ సంఘానికి చెప్తున్నాడు? 7వ సంఘం అనగా సంపూర్ణతకు సూచన. 7 అనగా సంపూర్ణతకు సూచన. అలా సంపూర్ణతకు సూచనగా ఉన్న కడవరి సంఘము. అక్కడ 7 కడవరి, ఇక్కడ కడవరి సంఘం మనమే. ఇంకో సంఘం ఉందా భూమి మీద? ఇంకో సంఘం స్థాపించబడుతుందా? చెప్పండి. భూమి మీద ఇంకో సంఘం స్థాపించబడుతుందా? సంఘం ఎత్తబడుతుంది కానీ ఇంకా సంఘం స్థాపించబడదు. అంటే ఆఖరి కడవరి సంఘం మనమే. ఇప్పుడు ఈ కడవరి సంఘము నిస్సీ కల్వరి సంఘమునకు దేవుడు చెబుతున్న మాట ఆమేన్ అనువాడు చెప్పుచున్న సంగతులు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్కనున్న వాళ్ళతో చెప్పండి, నీ దేవుడు ఆమేన్ అనువాడు అని చెప్పండి. ఎవరు మన దేవుడు? ఎవరు? ఆమేన్ అనువాడు. స్తోత్రం. మరి దేవుడు ఏ సందర్భంలో ఈ మాటను ప్రస్తావిస్తున్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే సంచరించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడు ఆయనను చూడలేడు, ఎవడును చేరనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. ఆమేన్. స్తోత్రం. ఎప్పుడు దేవుడు ఆమేన్ అని ప్రస్తావిస్తున్నాడంటే ఎవరు సమీపించరాని తేజస్సులో, ఏ మనుష్యుడు చేరలేనిది, ఏ మనుష్యుడు చూడలేని మహాప్రభావముతో శాశ్వతమైనటువంటి మహిమ చేత ఆయన నింపబడి అప్పుడు ఆమేన్ అనే మాటను ప్రస్తావిస్తున్నాను. స్తోత్రం. ఈ మాటలు అందరికీ అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే కేవలం ఆశీర్వాదాల వైపే తొంగి చూసేవానికి వాక్యంలో ఉన్న లోతైనటువంటి మర్మాలు అర్థం కావు. కొంతమందికి మాత్రమే దేవుని గురించినటువంటి తృష్ణ కలిగిన వారు, వాక్య లోతులో అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ విశేషమైన వర్తమానం అర్థమవుతుంది. స్తోత్రం. ప్రారంభములో పలికిన మాట జరుగునుగాక అంటే ఆమేనని పలికాడు. అది ఆదికాండములో. ప్రకటన గ్రంథములో కూడా 7వ సంఘం అనగా ఆఖరి సంఘములో కూడా ఏమని పలుకుతున్నాడు? ఆమేన్ అనేవాడు చెప్పే సంగతులు. ఇక్కడ అర్థమవుతుంది మనకి. అంటే ప్రారంభము నుండి ముగింపు వరకు మన మధ్యన ఉండి ఆమేనని పలికే దేవుడు. రెండవ విషయం, అసలు ఎవరి సందర్భంలో, ఏ సందర్భంలో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు? పరలోకములో సింహాసనములో కూర్చుని 24 పెద్దల మధ్యన మాట్లాడిన మాట కాదు ఇది. స్తోత్రం. ఏకాంతముగా ఎవరు సమీపించరాని తేజస్సులో అంటే అర్థం ఏంటి? ఎవరు లేరు అక్కడ. ఎవరు? అర్థమవుతుందా? ఎవరు సమీపించరాని తేజస్సులో ఏ మనుషుడు కూడా చూడలేడంట, చేరలేడంట. అలాంటి స్థలములో ఉండి ఆయన ఆమేన్ అనే మాటను పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరి జీవితంలో ఈ ఆమేన్ అనే పదం అంగీకరించబడుతుంది? ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పలికిన మాట ఇది.
ఎవరి జీవితంలో దేవుడు ఇది జరిగిస్తాడు అంటే, ఆయన ఎలా ఒంటరిగా ఉండి, ఆయన ఎవరు చేరలేనంత ప్రభావంతో మహిమతో ఉండి ఎలా ఆ మాటను పలికాడో, అలా మనము కూడా ఏకాంతముగా దేవుని ఎదుర్కొన్నప్పుడు మన జీవితంలో ఆమేన్ అని దేవుడు పలకడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఒంటరిగా ఉండి ఉచ్చరించిన పదం, ఇప్పుడు ఇది నీ జీవితంలో జరగాలి, నువ్వు అనుకున్నది జరగాలి, నువ్వు అనుకున్నవి దేవుడు జరిగించాలి, అలా దేవుడు పలకాలి అంటే నీవు కూడా నీ ఆత్మీయ ప్రయాణములో ఏకాంతముగా నీ దేవునితో గడపాలి. నీ సహవాసము ఏకాంతముగా దేవునితో గడిపితే కానీ ఇలాంటి ఒక ఆశీర్వాదపు వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. నీవు అడిగినవన్నీ నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే నీ పిల్లల కోసం, నీ కోసం, నీ భర్త కోసం, నీ భార్య కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఆస్తి కొరకు, నీ అక్కర్ల కొరకు నువ్వు అడిగినది నువ్వు అనుభవించాలి అంటే సంఘం ఈరోజు నేర్చుకోవలసిన ఒక అద్భుతమైన పాఠము, మీరు ఏకాంతముగా దేవునితో గడపాలి. ప్రైజ్ ది లార్డ్. ఏకాంతంగా అంటే ఇప్పుడు అందరినీ వదిలేసి, ఇంట్లో వాళ్ళందరినీ బయటికి గెంటేసి తలుపులు వేసుకుని నేను ప్రార్థన చేసుకుంటానని ఏకాంతంగా గడపమంటే అది కాదు దాని అర్థం. అందరూ ఉన్నా సరే అందరి మీద కంటే ఎక్కువ మనస్సు దేవుని మీద పెట్టుకోవటమే నువ్వు ఆయనతో ఏకాంతంగా గడపటం. అందరూ నీ చుట్టూ ఉన్నా సరే నీ ధ్యాస, నీ ఆశ, నీ ఆలోచన, నీ యొక్క ప్రత్యక్షత దేవుని మీద కలిగి ఉండటమే నీకు వ్యక్తిగతమైనటువంటి భక్తి కలిగి ఉన్నావు. ఆ రోజు వచ్చినప్పుడు మంచం మీద ఇద్దరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, మరొకరు. ఇద్దరు ఎక్కడున్నారు? ఇద్దరు ఎక్కడున్నారు? మంచం మీదే ఉన్నారు. కానీ ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు, ఇద్దరు తిరగలు తిరుపుతున్నారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు. ఇద్దరు పొలములో ఉన్నారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు ఉన్న స్థలంలో రాకడ వచ్చినప్పుడు ఎందుకు ఒకళ్ళే ఎత్తబడ్డారు అంటే, ఇద్దరు ఒక చోట ఉన్నా ఈ ఒకరికి దేవుని మీద మనస్సు ఉంది, దేవుని మీద ఆలోచన ఉంది, దేవుని రాకడ గురించిన ప్రత్యక్షత ఉంది. పక్కన భార్యతో ఉన్నా సరే, పక్కన పిల్లలతో ఉన్నా సరే, పక్కన కుటుంబంతో ఉన్నా సరే, పక్కన స్నేహితుడితో ఉన్నా సరే, నీ మనస్సు యేసయ్య మీద ఉండాలి, నీ ఆలోచనలు యేసయ్య మీద ఉండాలి. ఎప్పుడైతే సంఘము అలాంటి లోతైన ప్రత్యక్షత సంఘము కలిగి ఉంటుందో ఆ సంఘము రాకడలో కొనిపోబడే సంఘముగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథములో 51వ అధ్యాయము 2వ వాక్యములో మీరు చూస్తారు, నీ తండ్రి అయిన అబ్రహామును గురించి నీవు ఆలోచించు, నిన్ను కన్న నీ తల్లి అయిన శారాయిని గురించి నీవు ఆలోచించు. ఏమా? అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి పెక్కు మంది అగునట్లుగా నేను అతనిని చేసి తిని. ప్రైజ్ ది లార్డ్. ఆదిలో ఆమెన్ అన్నవాడు ముగింపులో కూడా ఆమెన్ అనువాడు. ఎప్పుడు ఆమెన్ అంటున్నాడు అంటే ఎవరూ చేరలేని తేజస్సులో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మాటను ప్రస్తావిస్తున్నాడు. ఎవరికి ఈ మాట ఉచ్చరించబడుతుంది అంటే ఆయన ఎలా ఒంటరిగా ఉండి గడిపాడో అలా ఒంటరిగా ఉండి దేవుని కొరకు గడుపుతున్న వారి జీవితంలో ఇది నెరవేరుతుంది అని మనము అర్థం చేసుకుంటున్నాము. ఉదాహరణకు బైబిల్లో చూస్తే విశ్వాసమునకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహామును దేవుడు ఎప్పుడు పిలిచాడట? చదువుకున్నారు కదా బైబిల్లో. ఎప్పుడు పిలిచాడట? అతడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు.
ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు అంటున్నాం కదా, షారాయి లేదా? ఉందా లేదా? పనివారు లేరా? ఆస్తి లేదా? ఉందా లేదా? స్తోత్రం. బంధువులు లేరా? ఉన్నారు కదా. మరి దేవుడు ఎందుకు యెషయా ప్రవక్త ద్వారా అతన్ని నేను ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాను అంటే, అబ్రహాము జీవితం ఎలా ఉందంటే అందరూ ఉన్నారు కానీ అనాథగా బ్రతుకుతున్నాడు. పిల్లలు లేని లోటు, కొన్ని లోటులు అందరూ ఉన్నా సరే వెలితిగా మనల్ని ఉంచుతుంది. చూడండి, హన్నా భర్త అంటాడు 10 మంది పిల్లలు పుట్టినా సరే, వాళ్ళకంటే నేను గొప్పవాడిని అన్నా సరే, హన్నా ఓదార్చబడిందా? చెప్పండి గట్టిగా. హన్నా సర్లేదండి, మీరంత మంచి మాట చెప్పారు, ఇంతకంటే గొప్ప భర్త నాకు పిప్పర్లో కాదు పరలోకంలో కూడా దొరకడు అని ఊరుకుందా? ఊరుకుందా? లేదు. దారలుగా కన్నీళ్లు కారుస్తుంది. ఒంటరిగా మిగిలి ఏకాంతముగా దేవుని మందిరములోనికి వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడుస్తూ సోలిపోయేటట్లుగా, సొమ్మసిల్లిపోయేటట్లుగా, ఏమండి, ఆమె ప్రార్థన చెయ్యలేక గొంతులో నుండి మాట కూడా రాని పరిస్థితుల్లో మూలుగుతూ రోధిస్తూ ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ చోట ఆమె ప్రార్థన విని ఆమేన్ అని దేవుడు కార్యం చేశాడు. సేవకుడు ఏమన్నాడు? అమ్మా, నీ కన్నీరు దేవుడు చూశాడు, నీ దుఃఖాన్ని ప్రభు చూశాడు, యెహోవా చూశాడు, మరుసటి సంవత్సరానికి ఈసారికి నువ్వు చక్కని బిడ్డ కలిగి ఉంటావు అని చెప్పగానే యెహోవా దేవుడు ఆకాశములో నుండి అది జరుగునుగాక అన్నాడు. అలాగే మరుసటి సంవత్సరానికి సమూయేలు పుట్టాడు. స్తోత్రం. మీ బాండింగ్, దేవునికి మీకు మధ్యలో ఉన్న ఆ సంబంధము బలమైనదై ఉండాలి. దానిని మధ్యలో, మీ ఇద్దరి మధ్యలో, దేవునికి మీకు మధ్యలో ఏది అడ్డు రాకూడదు. నన్ను చూడండి, నీ భర్త అడ్డు రాకూడదు, నీ భార్య అడ్డు రాకూడదు, నీ పిల్లలు అడ్డు రాకూడదు, నీ ఇల్లు అడ్డు రాకూడదు. చూడండి, కొంతమంది ఇల్లు లేదండి ప్రార్థన చేయండి అంటారు. ఇల్లు వచ్చిన తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లుని ఎలా వదిలేసి వస్తామండి? అందుకే ఒక వారం మా ఆయన ఇంటికి కాపల, ఇంకొక వారం నేను ఇంటికి బయటమో యెహోవా నా కాపరి. స్తోత్రం. హౌసింగ్ బోర్డులో ఇలాగే ఒక ఆయన యెహోవా నా ఇంటికి కాపరి అని పెట్టుకున్నాడు. సాయంత్రం ఇంకా వెలుతురు ఉండగానే దొంగల ఇంట్లో పడి, ఈ అయ్యగారు ఎదర గేట్ ఉంటుంది కదా, ఇంట్లోకి రావడానికి గేట్ ఉంటుంది కదా, గేటు, ఆ గేటు దగ్గర కుర్చీ వేసి కూర్చున్నాడు. గేటు తీసి కుర్చీని ఎత్తుకుని మనుషుల లోపలికి తీసుకెళ్ళి తలుపులేసేసి మొత్తం బంగారం డబ్బు అన్నీ తీసుకుని వాళ్ళకి కట్టేసి బయట తాళం వేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైనా కావచ్చు మీ ఇంట్లో కూడా. ఎప్పుడు అని నన్ను అడిగితే ఎప్పుడైనా కావచ్చు, అది ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు. ఎందుకు అంటే బయట బోర్డు తగిలించడం కాదు, బోర్డు తగిలించి నీకు నచ్చిన జీవితం చేయడం కాదు, దేవుని మీద ఆధారపడాలి. పెళ్ళవట్లేదండి బాబు, చూసినోళ్ళు దెయ్యం చూసినట్టు పారిపోతున్నాడు. అసలు దెయ్యం చూసినట్టే పారిపోతున్నారు. అసలు పెళ్ళే అవ్వట్లేదంటే ప్రార్థన చేస్తే ప్రభుత్వ ఉద్యోగం సంబంధించిన వాళ్ళు పెళ్ళికి వచ్చారు. అసలు మామూలుగా చూసిన వాళ్ళే పారిపోతున్నారు. అలాంటిది ఎవరు వచ్చారు? ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే ఆమె సంబంధం వచ్చిందండి. అప్పుడు ఎంత నిష్టగా ఇద్దరు వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవాలి. పెళ్ళయింది, మొదటి వారం రాలా. పాస్టర్ గారు అనుకున్నాడు మొదటి వారం కదా కుదరలేదేమో అనుకున్నాడు. రెండో వారం రాలా, మూడో వారం రావట్లా,
4వ వారం బండి మీద వెళ్తా భార్య భర్తలు ఇద్దరు కూడా, వందనాలు పాస్టర్ గారు, బాగున్నారా? ఎక్కడ? పాస్టర్ గారు మందిరానికి వస్తున్నాడు పిప్పర్కి. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? షికారుకి వెళ్తున్నారు. స్తోత్రం. కుదురుతాయా? ఒక గిల్లుడు ఇలా గిల్లాడు దేవుడు, ఒక గిల్లుడు ఇలా గిల్లాడు అంతే. గందరగోళం పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబాల్లో. నా మాటతో నేను ఎన్ని చెప్పకూడదు, మీరు దాని విషయంలో అలా ఉండకూడదు. మీరు కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి దేవుని కంటే ఎక్కువగా దేనిని ఇష్టపడితే. ఇప్పుడు అబ్రహాముని ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, పిల్లల్ని ఇస్తానన్నాడు కదా. అబ్రహామునికి 100వ సంవత్సరంలో వాగ్దాన కుమారుడైన ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు ఒక యవన వయసుకు వచ్చాడు, ఓ 10-16 సంవత్సరాలు అనుకుందాం పోనీ. అంటే 116 సంవత్సరాల వయసు ఎవరిది? అబ్రహాముది. ఇస్సాకు వయసు ఓ 16 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా, నువ్వు లేక ప్రేమించుచున్న నీ ఒక్కగాన ఒక కుమారుని తీసుకొచ్చి నేను అడిగే పర్వతం దగ్గర అతని నీవు బలి ఇవ్వాలి అన్నాడు. స్తోత్రం. అబ్రహాం దగ్గర అప్పుడు శారం ఉందా? హాగర్ తెల్లు ఉందా? ఇస్మాయిల్ ఉన్నాడా? 318 మంది ఉన్నారా? గొర్రెలు ఉన్నాయా? మేకలు ఉన్నాయా? దాసులు ఉన్నారా? పనివాళ్ళు ఉన్నారా? అబ్రహాం ఎవరికైనా చెప్పాడా? మీరు చూడండి, దేవుడికి అబ్రహాంకున్న సంబంధం అది. స్తోత్రం. దేవుడు అడిగాడు, అబ్రహాం అలాగే ఉన్నాడు. శారమ్మకి చెప్పుంటే ఏమయ్యేది? కొంప కొల్లేరైపోయేది. మన దగ్గర కొల్లేరే ఏమయ్యేది? ఎలనిచ్చేదా? ముసలోడా పుట్టక కొడుకు పుట్టాడంటే తీసుకెళ్ళి దేవునికి ఇమ్మంటే, దేవుడు అసలు ఇచ్చింది దేవుడు అయితే మళ్ళీ దేవుడు అడుగుతాడా? స్తోత్రం. గొలుసు పోయింది, ప్రార్థన చేస్తే గొలుసు దొరికింది అనుకో, దేవుడు రాత్రి కనబడి, మందిరంలో చాలా పనులు ఉన్నాయి కదా, గొలుసు తీసుకెళ్ళిన ప్రార్థన మందిరంలో పడి ఏం చేస్తారు మీరు? అప్పుడు యేసు నామములో సైతానా పో. పాస్టర్ గారంటే పిచ్చి కళ్ళు వస్తాయండి. మీరు ప్రార్థన చేస్తే గొలుసు దొరికిందా? అది దేవుని కార్యం కదా. సాతాను గారు అంటాడు, గొలుసు తీసుకొచ్చి మీకు ఇమ్మంటున్నాడు, ప్రార్థన చేయించుకుని పాస్టర్ గారికి అంటున్నాడు. పిచ్చి కదా, సైతాను గారు కదా. స్తోత్రం. చేతులెత్తి. అసలు ఎవరైనా ఇస్తే తీసుకుంటారు, ఇమ్మంటే ఇస్తారా? మాట్లాడండి. దేవుడు అడిగినా ఇస్తారా? అసలు ఈయన దేవుడిచ్చాడు, మళ్ళీ దేవుడు అడుగుతున్నాడు, దేవునికి ఇచ్చేస్తానని చెప్పి భార్యకు కూడా ఒక్క మాట కూడా చెప్పలేదంటే అబ్రహాము దేవునికి మధ్యనున్న ఆ రహస్యమైన ఆ ఏకాంతముతో కూడిన ఆ అనుబంధం ఎంత బలమైనది, ఎంత ఘనమైనది, ఎంత గొప్పది. భార్య చెప్తే ఊరుకొని ఎత్తదా? సర్లే, బలిచ్చేది ఎవరిని? ఇస్సాకును కదా. మరి ఆయనకి చెప్పకపోతే బాగోదని కొడుకని చెప్పాడా? 318 మందికి చెప్పాడా? అందరికంటే ప్రియమైన వాడు ఎలియాజర్కి చెప్పాడా? ఎవరికేం చెప్పట్లా. కట్టెలు రెడీ చేయమన్నాడు, నిప్పు రెడీ చేయమన్నాడు, తాడు రెడీ చేయమన్నాడు, కత్తి రెడీ చేయమన్నాడు. స్తోత్రం. బయలుదేరి వెళ్ళిపోతున్నారు. శారమ్మతో అన్నాడు, ఇస్సాకును తీసుకుని వెళ్తున్నాను. ఎందుకో? గట్టావిడావిడి, మామూలు ఆవిడ కాదు. ఎందుకో ఎందుకంటావేంటి? పనుంది తీసుకెళ్తున్నాను అని చెప్పి చక్కగా బయటికి తీసుకొచ్చు. ఏమండి, వెళ్తున్నారు. ఓ చోట వచ్చేసరికి దేవుడు అన్నాడు, ఈ పర్వతం మీద నీ కుమారుని నాకు బలి ఇవ్వాలి అబ్రహాం. పనులందరినీ ఇక్కడే ఉండండి, మీరందరూ ఇక్కడ ఉండండి. ఆ కర్ర, ఆ కత్తి, ఆ తాడు, ఆ నిప్పు ఇలావండి. అయ్యా మేము వస్తామయ్యా. వద్దు, మీరు రావాలి, మీరు ఎక్కడ ఉండండి. సరే, ఎవరిని తీసుకెళ్తారు? ఇస్సాకుని తీసుకెళ్తా.
ఇసాకు నేను వెళ్తామంటే, అయ్యా మీరు ఇద్దరు వెళ్తున్నారు, మరి బలి పశువేది? వధించబడడానికి గొర్రె మేకో బలి పశువు ఉండాలి కదా. ఏమండి, దేవుడు చూసుకుంటాడని చెప్పి బయలుదేరి కొండ మీదకి ఎక్కుతుంటే ఇస్సాకు కూడా అడుగుతున్నాడు, అమాయకంగా ఇస్సాకు అడుగుతున్నాడు, అన్న బలికి ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అన్నీ కట్టే కర్ర అన్నీ ఉన్నాయి, కానీ మరి గొర్రె మేక ఏదో ఒకటి ఉండాలి కదా, మరి ఏం లేదేంటంటే యెహోవా చూచుకుంటాడు. స్తోత్రం. ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. ఆ మాట పలికాడో లేదో, పలుకుతున్నాడో లేదో, దేవుడు పైనుండి ఆమేన్ ఏమన్నాడండి? పైనుండి ఆమేన్, అబ్రహాం నేను చూసుకుంటాను. నిజంగానే వీళ్ళు కొండ ఎక్కుతూ ఉండగానే ఆల్రెడీ దేవుడు ఒక పొట్టేలును పొదలో సిద్ధపరిచాడు. వదకు కావలసిన వాటిని దేవుడు ముందే ఆ పర్వతం మీద పొట్టేలుని ఏమండి ఆ పొదలో సిద్ధపరిచి ఉంచాడు. మన దేవుడు ఎవరు అంటే ముందుగానే మనకి సిద్ధపరిచే దేవుడు ఆయన. నీవు ఏమైతే అడుగుతావో వాటిని నా దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. భయపడవలసిన అవసరం లేదు. నాకు దిక్కు లేదు, నాకు ఆధారం లేదు, నేను ఒంటరి అని కుమిలిపోయే ప్రతి ఒక్కరితో సూటిగా నా ప్రభు మాట్లాడుతున్న మాట, నా దేవుడు నీ పక్షమున నిలిచి ఉన్నాడు, ఆయన జరుగును గాక అని పలికే దేవుడు ఆమేన్ అనువాడు. స్తోత్రం. గట్టిగా ఏమండి, వయసు పైబడిపోతుంది. డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఏదో ప్రైవేట్గా ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు, చాలని సంపాదన. ఊర్లో వాళ్ళందరూ అంటున్నారు, ఇంక నీవంతే, నీ బిడ్డల పరిస్థితి అంతే, 2 ఆడపిల్లలు, ఇక నీకు ఉద్యోగం రాదు, ఆ డిఎస్సి ఎగ్జామ్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తావు, నీ వల్ల కాదు అన్నారు. మన మందిరానికి ఆ పరీక్ష డేట్ రాకముందు, నోటిఫికేషన్ రాకముందు మన మందిరానికి వస్తున్నాడు. కుటుంబం అంతా మన మందిరానికి వస్తున్నారు. మీరు ఆ సాక్ష్యాన్ని వింటారు. దేవుని బిడ్డలారా, నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్కి చాలా షార్ట్ టైం ఉంది, ప్రిపేర్ అవుతున్నాడు. వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుగు వస్తుంది కదండి, మర్చిపోతున్నాడు, జ్ఞాపకం ఉండట్లా. ప్రార్థన చేసుకుంటున్నాడు. సంఘంలో కూడా ప్రార్థన చేశాం. మొన్న డిఎస్సి ఎగ్జామ్ రాశాడు. 18వ ర్యాంకుతో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం అతనికి కలిగింది. 18th ర్యాంక్ అంటే ఈజీయా? ఆ ప్రయత్నాలు లేక ఆ ఆలోచనలు, ఆ మార్గాలు తెలిసిన యవన పిల్లలు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. 18వ ర్యాంక్ వచ్చిందండి. ఎంత విచిత్రం అంటే, చాలామందిని దూర ప్రాంతాలకి పోస్టింగ్ పంపించారు. ఇతనికి తన సొంత ఊరు నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. ఇంకో మాట చెప్పంటారా? అదే స్కూల్లో చదువుకున్నాడు, అదే స్కూల్లో ఇప్పుడు బయాలజికల్ టీచర్ కింద వెళ్తున్నాడు. స్తోత్రం. ఊళ్ళో వాళ్ళందరూ నీ పని అయిపోయింది, నీవు ఇంకా ఒంటరి వాడవు, ఇక నీ వల్ల కాదు అన్నారు. దేవుడు సాధ్యపరిచాడు. తన ఒంటరి జీవితంలో ప్రార్థన చేసుకోగా దేవుడు తన కన్నీరు తుడిచాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఇలాంటి కని విని ఎరగని అద్భుతాలు దేవుడు మన పరిచర్యలో చేస్తున్నాడు. ఇక మీదట కూడా దేవుడు చెయ్యబోతున్నాడు. అవి మీరందరూ అనుభవించుదురుగాక, మీ పిల్లలు దానిని రుచి చూచుదురుగాక. నమ్మకంగా ఉండండి, ఓపిక ఉండండి, సహనంగా ఉండండి. దేవుడు ప్రతి దానిని మీ జీవితంలో నెరవేర్చునుగాక. మీరు అడిగిన ప్రతి దానిని నా దేవుడు మీకు ఇచ్చునుగాక. నేనేం కథలు చెప్పట్లా, తెలుగుచెర్ల గ్రామంలో జరిగిన వాస్తవ సత్యం ఇది. యాకోబు బాగా దీవించబడ్డాడు.
దాసులు భార్యలు, దాసులు, గొర్రెలు, మేకలు విస్తారంగా దీవించబడ్డాడు. ఒకరోజు యాకోబులో మనసులో ఒక వెలితి ఏంటో తెలుసా? నేను దీవించబడ్డాను కానీ యెహోవా చేత ఆశీర్వదించబడలేదు. ఆస్తి ఉంది కానీ ఆత్మ సంబంధమైన తృప్తి లేదు. ఒకరోజు ఆదికాండం 32 అధ్యాయం మీరు తర్వాత చూసుకోండి, 22 నుంచి ఉంటాయి. ఆ రాత్రి యాకోబు ఏం చేశాడంటే తన కలిగిన వాటిని అన్నిటినీ ఏం చేశాడట, ఎబ్బేకు రేవును దాటించి అర్ధరికి పంపించాడు. నాతో మీరు చెప్పండి, కలిగి ఉన్న వాటిని అన్నిటినీ అర్ధరికి పంపించను. ఎక్కడికి? అర్ధరికి అన్నిటినీ పంపించి ఈ దరి ఒక్కడే నిలిచి ఆ రాత్రంతా ఆశీర్వాదం కోసం దేవుడితో పెనుగులాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. నేను ఒక మాట చెప్తాను, మీరు బాగా వినండి. కలిగి ఉన్న వాటిని అన్నిటినీ, ఒక సందర్భంలో నీకు కలిగి ఉన్న వాటిని అన్నిటినీ నువ్వు కళ్ళు మూసుకుని అన్నిటినీ నాకేమీ లేదు అని అన్నిటినీ అర్ధరికి పంపించు. ఈ ఇద్దరిని నువ్వు నిలబడు. నీ దరి దేవుడు రాబోతున్నాడు, నీ తలరాతను దేవుడు మార్చబోతున్నాడు. ఒంటరిగా ఉన్న ఆ దరికి దేవుడు వచ్చి నీ దారిద్రతనంతా ఆయన తొలగించునుగాక. ఎవరినైనా ఉంచుకున్నాడా? పక్కన పెట్టుకున్నాడా? ఉండమన్నాడా? అన్నిటి పంపించేసి డబ్బుందా, డబ్బును పంపించాడు. గొర్రెలు పంపించాడు. కుటుంబాన్ని పంపించాడు. ఒక్కడే ఎందుకో గడపాలనిపించింది దేవునితో. ఎందుకో నా దేవునికి నాకు మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి, నేను ఆయనతో సఖ్యత లేకుండా ఉన్నట్టున్నాను, నా మనసులో ఆశీర్వాదం లేదు, నా మనసుకి ఆశీర్వాదం కనబట్టలేదు. ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఆశీర్వాదం కాదు, అసలు దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనే అదే నా జీవితంలో అసలైన ఆశీర్వాదం, అది నాకు లేదు అనే లోటు బాధతో ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ఆ ఒక్కడిగా ఉన్న యాకోబును చూసి దేవుడు కోట్లాది దేవదూతలందరినీ విడిచిపెట్టేసి, సింహాసనాన్ని విడిచిపెట్టేసి, పరలోక సియోను విడిచిపెట్టేసి అక్కడికి వచ్చేసి యాకోబుతో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. నీ జీవితంలో కూడా దేవునితో నువ్వు ఏకాంతంగా గడపగలిగితే దేవుని స్వరము నువ్వు వినుదువుగాక, దేవుని ప్రత్యక్షత నీకు కనబడునుగాక, ఆయన నీతో మాట్లాడునుగాక, ఆయన స్వరము నువ్వు అర్థం చేసుకుందువుగాక. ఆ రాత్రి సమయాలు దేవుని మందిరంలో ఒక్కడే గడుపుతున్నాడు. దేవుడు సమయాలు పిలిచాడు, ఆ చిన్నపిల్లోడిని పిలిచాడు. ఈ చిన్నపిల్లోడి కోసం మహిమకరమైన సింహాసనాన్ని దేవుడు విడిచిపెట్టాడు. అక్కడి నుండి మాట్లాడుతున్నాడు. సమయాలు ఒకసారి పిలిస్తే అర్థం కాకపోతే వదిలేలా, మళ్ళా రెండవసారి సమయాలు అర్థం కాకపోతే వదిలేలా. వదిలిపెట్టే దేవుడు కాడు మన యేసయ్య. నిన్ను ఎవరైనా వదిలేయచ్చు, ఎవరైనా వద్దనొచ్చు, కానీ ఎన్నడూ వదలనిది, విడవనిది, వద్దనది యేసు ఒక్కడే. పేగు తెంచుకు పుట్టిన నీ బిడ్డ కూడా తల్లి నువ్వు లేకపోయినా నేను బతుకుతాను అంటాడు. కానీ దేవునికి మనము కావాలి, సంఘము కావాలి. ఈ యొక్క యేసు రక్తములో కడగబడిన మనమందరము యేసయ్యకి కావాలి. స్తోత్రం. ఇంత ప్రేమ కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఏమండి, సమయాల్ని బలపరిచాడు దేవుడు. ఒంటరిగా ఉన్న సమయాలతో మాట్లాడాడు. స్తోత్రం. ఒంటరిగా మిగిలిపోయింది రూతు. ఏమండి, దేవుని నమ్ముకున్న కుటుంబంలోకి వచ్చింది, కానీ ఆ కుటుంబం అప్పటికే దేవునికి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఆ కుటుంబం మీదకి శాపం వచ్చి యజమానుడు, 20 కుమారులు చనిపోయి ఆ నయోమి పరిస్థితి దిక్కుమాలిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. రూతు పరిస్థితి ఏంటి అసలు? హలో, కోడలు గారు, అమ్మ యవ్వన పిల్ల, ఆమె పరిస్థితి ఏంటి? భర్త లేడు, కుటుంబాన్ని విడిచిపెట్టి
దేవుని నమ్ముకున్న ఒక ఇంటిలోనికి వచ్చిన బిడ్డ వెనక్కి తిరిగి వెళ్ళలేని పరిస్థితి. రూతు దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఎవరైనా ఒకళ్ళు, ఏంటమ్మా నీ పరిస్థితి అంటే, నేను నయోమిని బట్టి బెతలహేముకి రావట్లా, నయోమి నమ్ముకున్న యెహోవా దేవుడు బెతలహేములో ఉన్నాడు కనుక ఆయన నా చరిత్ర మారుస్తాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయనను బట్టి నా తలరాత మార్చబడుతుంది, ఆయన బట్టి నా దుఃఖ దినములు సమాప్తమవుతాయి, ఆయన బట్టి నా జీవితంలో నెమ్మది కలుగుతుంది. నేను నయోమిని నమ్ముకోలేదు, నయోమి నమ్ముకున్న దేవుడి మీద ఆధారపడ్డానని బెతలహేములో అడుగుపెట్టింది. రూతు చరిత్ర మారిపోయింది. ఏం చేస్తాడు దేవుడు అంటే, ఒంటరిగా ఉన్న వానిని ఆశీర్వదిస్తున్నాడు. ఏకాంతంగా దేవునితో గడపండి. దేవుడు ప్రతిరోజు చల్లపూట ఆదాం దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ప్రతి చల్లపూట ఏదేను తోటలోకి ఆదాం దగ్గరికి వస్తున్నాడు కదా. ఎందుకు వస్తున్నాడంటే ఆదాముతో మాట్లాడాలి, ఆదాము మాట దేవుడు వినాలి. అలా ప్రతిరోజు కూడా దేవుడు మీ దగ్గరకు వస్తాడు, మీ మాట వినాలని, మీ సమయం కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్ అని ఎప్పుడు అన్నాడంటే, ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ప్రార్థిస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారి కోసం దేవుడు ఆమేన్ అన్నాడు. ఇప్పుడు ఇంకొక మాట మీకు చెప్పి ప్రార్థన చేస్తా. రెండో సందర్భాన్ని చూద్దాం. అదే ఆదికాండం 1వ అధ్యాయం తీయండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. రెండవదిగా దేవుడు ఆమేన్ అని ఒక కలుగును గాక అని ఎప్పుడు చేశాడంటే, భూమి ఆకాశమును సృజించావు, ఆ భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. ఎలా ఉందట? అప్పుడు దానికి ఒక ఆకారము కలుగునుగాక. ఒకటి ఒంటరిగా ఉన్నప్పుడు కలుగునుగాక అన్నాడు. రెండవదిగా ఆకారము లేదు. తలపైకెత్తండి. ఇప్పుడు దేవుడు భూమి ఆకాశంలో సృజించినన్న మాట చదివాం కదా. దేవుడు నిజంగా భూమి ఆకాశాలు సృజిస్తే దానికి ఆకారం లేకుండా ఉంటుందా? మాట్లాడండి. యెషయా గ్రంథకర్తలు రాస్తారు కదా, అది చాలా రమ్యమైనది కానీ, అది నివాస స్థలముగా నిర్మించబడింది కానీ అది ఆకారము లేనిదిగా అది సృజించబడలేదు. స్తోత్రం. కానీ అది ఏమైంది? దాని ఆకారాన్ని పోగొట్టుకుంది. నన్ను చూడండి, ఈరోజు దేవుడు మీ అందరినీ కృపావరముల చేత దేవుడు సృజించాడు, ఆత్మ ఫలముల చేత దేవుడు సృజించాడు, మారు మనసు అనే ఫలము చేత ఆయన మిమ్మల్ని సృజించాడు. క్రీస్తు రక్తముల ద్వారా మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయును. మనము నూతన సృష్టి. ఇప్పుడు నూతన సృష్టి అనేది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మా ఇల్లు అండి రీమోడలింగ్ చేసుకున్నాం అంటారు కదా. అప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? గోళ్ళకు పెయింట్లు ఊడిపోయి, స్లాబ్ ఊగిపోతా, ఫ్యాన్ ఊగిపోతా, టైల్స్ బద్దలైపోయి ఉంటుందా? రీమోడలింగ్ చేసుకున్నాం అన్న ఇల్లు ఎలా ఉంటుంది? కొత్త ఇల్లులాగా ఉంటుంది. నూతన సృష్టి అన్నప్పుడు మీరు ఎలా ఉండాలి చెప్పండి? ఇంకా పాపంలో, ఇంకా కోపంలో, ఇంకా ద్వేషము, కపటము, అసూయ, అసహనము, నిర్లక్ష్యము, అనాలోచన, దొంగతనము, వ్యభిచారము, త్రాగుడు, పేకాట్లు, ఇంకా గుట్కాలు, ఇంకేమున్నాయి, పందాలు, బెట్టింగ్లు. ఇది నూతన సృష్టి. ఏమంటాడు? క్రీస్తు రక్తములో మనము కడగబడ్డాము, మనమందరము నూతన సృష్టిగా మార్చబడ్డాము. స్తోత్రం. ఇంకో చోట ఏమంటాడు? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మీ మధ్యన మొలుచును.
మీరందరూ నూతన సృష్టి, పాత వాళ్ళ మీరు నూతన సృష్టి అని వాళ్ళు గట్టిగా కానండి. మీరు నూతన సృష్టిగా మారలేదా? మీ బుర్రలకి ఎలాగో స్తోత్రం. ఇప్పుడు యేసు రక్తంలో కడగబడి మనం నూతనంగా మార్చబడ్డాం కదా. పాతవి ఏమైనాయి? గతించిపోయినాయి. పాతవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. నూతనంగా మనం మార్పు చెందాం. అయినా ఎవరిని ఆమేన్ అంటున్నాడు తెలుసా? ఎవరైతే నూతనంగా మారాలని అనుకుంటున్నాడో వాళ్ళని దేవుడు ఆమేన్. ఆ సృష్టిని దేవుడు మరలా ఏం చేశాడంట? కొత్తగా చేశాడు, నూతనంగా చేశాడు. దానికి ఒక షేప్ ఇచ్చాడు. దాన్ని రూపు లేదంట, సరైన షేప్ లేదంట, దానికి వికారంగా ఉంది. దానికి ఒక షేప్ ఇచ్చాడు. హలో, ప్రార్థనలో నీకు సరైన నడిపింపు రాకపోతే, అయ్యా నాకు నూతన ఆత్మతో నింపయ్యా, దేవుడు ఆమేన్ అని నీకు నూతన ఆత్మను అనుగ్రహించునుగాక, ప్రార్థన ఆత్మను అనుగ్రహించునుగాక, పరిశుద్ధాత్మను అనుగ్రహించునుగాక. అయ్యా నేను సరిగ్గా పరిచర్య చేయబోతు, నాకు నూతనంగా పరిచర్య చేసే కృప దయచే ప్రభు అని అడిగితే, మీ మీద కృప దేవుడిచ్చునుగాక. సంసోను ఏమైందయ్యా అంటే, అయ్యా అభిషేకం పోయిందయ్యా. ఏం చేస్తున్నావు సంసోన్ అంటే, ఒకప్పుడు శత్రువులని హతమార్చేవాడిని, ఇప్పుడు శత్రువులకి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు సంసోన్. తిరగలు తిరుపుతున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? మంచిగా పిండి వాళ్ళకి కావాల్సిన రుచికరమైన ఆహారాలన్నీ రుబ్బి వాళ్ళకి చక్కగా అన్ని ఆహారం పెడుతున్నాడు. ఎవరికి? శత్రువులకు. ఒకప్పుడు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తిచ్చాడు ఎవరు? సంసోన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆకలికి వాళ్ళకి ఆహారం పెడుతుంటే సంసోన్ అన్నాడు, అయ్యా ఒక్కసారి మరలా అభిషేకం ఇవ్వు ప్రభా, ఒక్కసారి అభిషేకం ఇవ్వు ప్రభా అంటే, షేప్ అవుట్ అయిపోయానయ్యా, అంటే ఆత్మ సంబంధంగా నేను పాడైపోయానయ్యా, ఒకసారి మరలా నూతన పరచు అన్న వెంటనే దేవుడు ఆకాశముల నుండి, సంసోన్ ఇది జరుగునుగాక. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వస్తుంటే ఊర్లో వాళ్ళు ఎవరు గుర్తుపట్టట్లా, అడుక్కునేవాడు అనుకుంటున్నారు. ఇంటి చూసి ఈ గడ్డలు అయి పెంచుకుని చిరిగిపోయిన బట్టలు వేసుకుని పందుల దగ్గర తిరిగాడు కదా, పంది వాసన వస్తుంది పందుల దగ్గర. దుబాయ్ సెంటు వాసన రావట్లా. వస్తుంటే ఊర్లో అందరూ ఎవరు పిచ్చోడు వచ్చాడా, ఎక్కడ రాజుగారి ఇంటికి వెళ్తున్నాడేంటి, అయ్యగారు పెద్ద ధనవంతుడి ఇంటికి వెళ్తున్నాడేంట్రా అని అనుకుంటుంటే, అక్కడ నుండి ఆ కుమారుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? తండ్రి, నీకును పరలోకమునకు నేను విరోధముగా పాపం చేశానయ్యా. నీ కుమారుడిలో ఒక కుమారును అనిపించుకున్నట్టు కూడా నాకు యోగ్యత లేదయ్యా. అయినా ఒక్కసారి నన్ను చేర్చుకుంటావా అని వాడికి బుద్ధి వచ్చినప్పుడు లేచి తండ్రి ఇంటికి వెళుతుంటే, తండ్రి ఏమన్నాడు తెలుసా? ఇది జరుగును గాక. ఏమన్నాడు ఆయన? శరీరకంగా ఉన్న తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమండి, పరలోకమున తండ్రి ఏమన్నాడు తెలుసా? నీకు ప్రశస్తమైన నీ చేతికి ఉంగరము వచ్చునుగాక. వచ్చిందా ఉంగరం? తప్పిపోయిన కుమారుడికి ఉంగరం వచ్చిందా? నీకు ప్రశస్త వస్త్రములు వచ్చునుగాక. వచ్చినాయా? నీ కొరకు కొవ్విన తోడను వధించుదురుగాక. వధించారా? నీ కోసం విందు జరుగునుగాక. విలపిస్తున్న ఇంటిలో విందు చేసుకునే ఆనందాన్ని కలగజేశాడు దేవుడు. స్తోత్రం. విషాదముతో ఉన్న ఇంటిలో సంతోష ఆనందాలు దేవుడు కలగజేశాడు. ఎప్పుడో తెలుసా? వాళ్ళంతటా వాళ్ళ పొరపాట్లు తెలుసుకుని, నేను ఈ రూపంలో ఉండటం నాకు నచ్చలేదు, ఈ పాపంలో ఉండటం నాకు నచ్చలేదు. ఎవరైనా ఆశపడుతున్నారా ఈ ఆరాధనలో? ఇంకా ఈ సీరియళ్ళు, సినిమాలు, ఈ అబద్ధాలు, బూతులు, వేషధారతనం, నటించడం, మనుషుల దగ్గర ఒకలాగా, పైకి ఒకలాగా, లోపల ఒకలాగా, లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ చెప్పటం, లేకపోతే ఒకరి వెనకాల కపటంగా చూడటం, కపటంగా మాట్లాడటం, ఒకడు ఎదుగుతుంటే వారవలేకపోవటం, ఒకడు పాడైపోవడంటే లోపల సంతోషపడిపోవటం, లాంటి చెడ్డ నీచమైన పనులు మనసులు మీలో ఉంటే ఎవరైనా తీర్మానం తీసుకుంటే
లేచి నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.